ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దశకంఠుని పరిమార్చియు కుశలముతో సీత తెచ్చుకొనియునయోధ్యన్ విశదముగ కీర్తినేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణ. ఓ కృష్ణ, నువ్వు దశరథునికి కుమారునిగా రామావతారం ధరించావు. 10 తలల రావణాసురుని చంపి సీతాదేవితో క్షేమంగా అయోధ్య నగరానికి వచ్చి కీర్తి ప్రతిష్టలు చిరకాలం నిలిచేటట్లుగా ప్రజానురంజకంగా రాజ్యపాలన చేశావు. విష్ణుమూర్తి అవతారాలలో రామావతారం చాలా గొప్పది. తండ్రి మాటని జవదాటనివాడు, నిజమే తప్ప అబద్ధం తెలియనివాడు రాముడు. తండ్రి దశరథుడు కైకకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళినవాడు రాముడు. రాముడంటే ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్యగా ప్రసిద్ధికెక్కారు. అందుకే రాముణ్ణి లంకేశుని వైరి వంటి రాజును కలడే అని ఒక కవి అన్నారు. ఈ పద్యంలో రామావతారాన్ని వర్ణించడం జరిగింది. శ్రీకృష్ణ అర్పణమస్తు.